ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. Thank you so much to RS Brothers. Naku ikkada invite cheyadaniki. South India shopping. తెనాలిలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. బోస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటు మీనాక్షి చౌదరితో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. వారి చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేశారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా ఈ బోస్ రోడ్ ప్రాంతంలో ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున హడావుడైతే నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రారంభోత్సవానికి హీరోయిన్ వస్తుండటంతో పెద్ద ఎత్తున మొత్తం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కొంతమంది బౌన్సర్లు అయితే కొంత అత్యుత్సాహం అయితే ప్రదర్శించిన పరిస్థితి ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొంతమంది ఆయనతో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో వారందరినీ కూడా బౌన్సర్లు అయితే నెట్టివేసిన పరిస్థితి చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక వృద్ధుడిని కూడా, ఏదైతే 70 ఏళ్లకు పైగా ఉంటుందో ఆ వృద్ధుడిని కూడా వీళ్ళందరూ కూడా నెట్టివేసి బౌన్సర్లు చాలా అత్యుత్సాహం అయితే ప్రదర్శించడం తీవ్ర విమర్శలుగా అయితే కారణమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి ముందుగా ప్రచారం చేశారు. విస్తృతంగా ఇటు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం అయితే చేపట్టారు. అయితే 10 గంటల సమయం దాటి దాదాపు 11:30-12 గంటల సమయంలో హీరోయిన్ రావడంతో అప్పటి వరకు కూడా రోడ్ల మీదే జనం పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. మండు టెండలో రోడ్డు మీదే కూడా నుంచొని పడిగాపులు అయితే కాసిన పరిస్థితి ఉంది. చాలా మంది కూడా మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో మొత్తంగా కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ముందుగా 10 గంటల సమయంలో హీరోయిన్ వస్తుందని చెప్పారు. అయితే 12 గంటల సమయంలో ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత వేదిక మీదకి వచ్చిన సమయంలో అప్పటి వరకు కూడా జనమందరూ రోడ్డు మీదే ఎండలోనే మండు టెండలోనే పడిగాపులు కాస్త చాలా ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి ఉంది. కొంతమంది చిన్నపిల్లలు కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ బోస్ రోడ్ ప్రాంతంలో ఈ మార్గాన్ని మొత్తంగా కూడా జనంతో కిక్కిరిసిపోవడంతో ఈ మార్గాన్ని మొత్తంగా కూడా బ్లాక్ చేసేసిన పరిస్థితి ఉంది. ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. పోలీస్ యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మోహరించారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో 10 నుంచే ట్రాఫిక్ డైవర్షన్లు చేయడంతో ఈ మార్గం మొత్తంగా కూడా ఇటుగా వెళ్లే ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. హీరోయిన్ రావటమేమో కానీ తాము ఆ చుట్టూతో వెళ్లాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కూడా చాలా మంది విసుక్కుంటూ కూడా వెళ్ళడం అయితే కనిపించింది. 10 గంటల సమయం అంటే ఇటు బ్యాంకులు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, ఇతరత్ర అత్యవసర పనుల మీద వెళ్లే వాళ్ళు కానివ్వండి, ఈ మార్గం నుంచి వెళ్లే వాళ్ళు డైవర్షన్ చేయడంతో రోడ్డు మొత్తంగా కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో వేరే ప్రాంతాల్లో చుట్టూ తిరిగి వెళ్తూ ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి ఉంది. మొత్తంగా పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉండి ఇబ్బంది లేకుండా అయితే చూస్తామని చెప్పినప్పటికీ కూడా ట్రాఫిక్ డైవర్షన్ల వల్ల చాలా మంది అయితే అవస్థలు పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చుట్టూ తిరిగి వెళుతూ ఇబ్బందులు అయితే జరిగిన పరిస్థితి ఉంది. హీరోయిన్ చూడటానికి వచ్చిన వారందరూ కూడా ఇటు బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల వారి మీద కూడా ఇలా దురుసుగా ప్రవర్తించడం వల్ల కూడా వారు చాలా నిరాశగా అయితే వెనుదిరిగిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఓపెనింగ్ జరుగుతూ ఉంది. ఈ రోడ్డు మొత్తంగా కూడా బ్లాక్ అవుతుందని ముందుగానే తెలిసినప్పటికీ కూడా ముందస్తు సమాచారం లేకుండా, ట్రాఫిక్ డైవర్షన్ లేకుండా అప్పటికప్పుడు డైవర్షన్ చేయడంతో ఇరుకు రోడ్లు కూడా పక్కనే ఉన్న ఇతర మార్గాలు కూడా మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ బౌన్సర్ల అత్యుత్సాహం, ఇటు యాజమాన్యం అత్యుత్సాహంతో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పి కూడా చాలా మంది ట్రాఫిక్ లో చిక్కుకున్న వారందరూ కూడా విసుక్కుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉందో ఆ ప్రాంతం ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున జనం ఇక్కడ పోగయ్యారు. పోలీస్ యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మోహరించింది. పెద్ద ఎత్తున అన్ని స్టేషన్ల అధికారులందరూ కూడా, ముఖ్య అధికారులందరూ కూడా ఇక్కడే మోహరించి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది.
చాలా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి మీ సంక్రాంతికి కూడా సినిమాకి కూడా అండ్ అఫ్ కోర్స్ మన మహేష్ బాబు గారికి కూడా ఉంది కానీ మేమందరూ వెయిటింగ్ ఆ మూవీ కోసం రాజమౌళి కాంబినేషన్ మహేష్ బాబు గారి కాంబినేషన్ సో సూపర్ ఎక్సైటెడ్ మేము కూడా వెయిటింగ్ మేము అందరం కలిసి చూద్దాం ఆ మూవీ సరేనా థ్యాంక్ యూ తెనాలి థ్యాంక్ యూ